ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాను జీవితం బాగుండాలంటే దాని ఫ్రెండ్స్ ఉన్నారు, తోడుగా మేమున్నాం. ఇంతమంది ఉండగా జానుకేమవుతుంది? ఒకసారి కలిసి వస్తానంటే. అలాగే వెళ్ళి. హే రండ్రా. చిచి, సిగ్గు శరం లేదా? ఉంటే ప్రేమ ఉండదు కదండి. ఛ! నేను తర్వాత కాల్ చేస్తాను. మీరు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? నువ్వు వెళ్ళేది మండపానికే, నేను వెళ్ళేది కూడా మండపానికే. నువ్వు వెళ్తున్నావు, నేను నీ వెనక వస్తున్నా. ఇదేంటి, సిద్ధు వచ్చింది ఇక్కడ పనులు చేస్తున్నాడేంటి? మిమ్మల్ని పిలిచింది ఎవరు? బాగా కావాల్సిన వాళ్ళు. వాళ్ళ పేరు చెప్పండి. ఎందుకని? మనం ఎటువైపు నుంచి బంధువులం తెలుసుకోవడానికా? అవును. బయటపడవు గాని లోపల నేనంటే నీకు కూడా ఇష్టమే. నేను చెప్పానా? నేను నీకు చెప్పానా? నేను చెప్పాను కదా కళ్యాణి, నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావని. అవును, ఇంత యాక్టివ్గా ఉన్నావు, అసలు ఏం తింటావు కళ్యాణి? గడ్డి. గుడ్. ఎవరైనా సరే గడ్డి నుంచి వచ్చేదే కదా తింటారు. ఇంతకే మీరు పచ్చిగా తింటారా లేకపోతే వండుకొని తింటారా? ముందు మీరు వెళ్ళండి. మీ లేడీస్ ఫస్ట్ అంటారు కదండి. కళ్యాణి, ఏం జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్యన? ఏదో ఉంది, అదేదో తెలుసుకోవాలి. ఏంటిది? ఆ, ఆ, మీ అక్క చూస్తే ఇంకేమైనా ఉందా? నా తమ్ముడితోనే పనులు చేయిస్తారా అని అరిచి గోల చేస్తుంది. మన అనుకున్నప్పుడు చేస్తే తప్పే ఉందిలే బామ్మ. అయ్యో బాబు, నీకు లక్ష్మి సంగతి తెలీదు బాబు. నువ్వు తన తమ్ముడివి. ఇక్కడున్న అందరికంటే నువ్వే ఎక్కువ తనకి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. రేయ్, తీసుకోరా, అందుకో. సరే బామ్మ. అరే, ఎక్కడ కనిపించట్లేదు, ఎటు వెళ్ళిపోయింది? నమస్కారం అమ్మా. నమస్కారం. మీ చిన్నబ్బాయి సిద్ధు గారి పెళ్లి ఇంతకన్నా ఘనంగా చెయ్యాలి. అలాగే, తప్పకుండా. ఉంటామండి. వదినా, వదినా, ఏమైంది ఇక్కడ నిలబడ్డారు? అందంగా జరుగుతున్న మీ కూతురు పెళ్లిని
ఆనందంగా చూస్తున్నాను వదినా. సరే వదినా, రండి కూర్చోండి. పర్లేదు వదినా. చుట్టూ చుట్టాలు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు ఇలా అందరూ కలిసుంటే, వాళ్ళ మధ్యలో సంతోషంగా ఇలా పిల్లల పెళ్లి చేస్తుంటే ఏదో సాధించినట్టు, జీవితాన్ని గెలిచినట్టే అనిపిస్తుంది. మీరు పెళ్లి చేశారు కదా వదినా? పెద్ద కొడుకు పెళ్లి అలా అయిపోయింది. కూతురు ప్రేమ పెళ్లి ఎవరూ ఒప్పుకోకుండా జరిగింది. ఇక మిగిలింది చిన్నోడే. వాడి పెళ్ళేమో రాజకీయాలతో ముడిపడుంది. వదినా, మనం అనుకున్నవన్నీ జరిగితే జీవితం ఎందుకవుతుంది? ఆ, సరే వదినా, నేను వెళ్ళి జాను రెడీ చేస్తాను. మీరు రండి, కూర్చోండి. ఉమ్. రండి, కూర్చోండి. ఏమండి ఇక్కడ పెళ్లి కూతురు రూమ్ ఎక్కడండి? అదిగో అదేనండి. ఓకే, థ్యాంక్ యూ. అదేంటే పెళ్లి కూతురు దగ్గరికి అంత హడావిడిగా వెళ్తున్నాడు? అవును, అయినా ఏంటో పెళ్లి ఇది. కూతురు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది కదా. పదండి చూద్దాం. పదండి చూద్దాం. సార్, విశ్వ పెళ్లి కూతురు రూమ్లోకి వెళ్ళాడు సార్. రే ఈడియట్స్! వాడు జానుతో మాట్లాడితే ఇప్పటిదాకా నేను చేసిందంతా వేస్ట్ అయిపోతుందిరా. ఎలాగైనా వాడిని బయటికి తీసుకొని రండి. అలాగే సార్, రండి. సార్, ఇప్పుడు లోపలికి వెళ్దాం అనుకుంటే అక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్. ఛా! సరే సరే, అక్కడే వెయిట్ చేయండి. మా మావయ్య గారు వెళ్ళిపోగానే రూమ్లోకి వెళ్ళి వాడిని లాక్కొని రండి. జాను, జాను, జాను రూమ్ ఇదే అన్నారు, మరి తను లేదేంటి? చెప్పరా? జాను, 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 నీతో నేను అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. త్వరగా బయటికి రా జాను. సారీ చేంజ్ చేసుకుంటున్నాను రా. 5 minutes. త్వరగా జాను, ప్లీజ్ బయటికి రా. జస్ట్ 5 minutes వస్తున్నా.